ఓ ఫైనల్లీ థ్యాంక్ యూ. సో గైస్ ఫైనల్లీ మనకైతే ఇండియన్ ఫ్లాగ్ అయితే దొరికింది. ఇండియా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. So actually today in India our Independence Day, so we are celebrating. Yes yes. This is for you. So Thank you. So I am from India. India se kidhar? హైదరాబాద్. నేను హైదరాబాదే. అవునా? మీది యూట్యూబ్ ఛానల్? అవునవునన్నా, మనది హైపర్ కింగ్ అని యూట్యూబ్ ఛానల్. మన ఇండిపెండెన్స్ కి సెలబ్రేట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నా. సో మన ఇండియన్ కనిపించారు, ఇదిగోండి. నమస్తే అందరికి, అండ్ ముందుగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. సో నేను యాక్చువల్గా ఇదిగోండి ఈ జుబ్బా అయితే తెచ్చుకున్నా ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మన ఇండియన్ డ్రెస్ చేసుకుంటే ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం అని అనుకున్నా. సో కాకపోతే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, సో నేను అనుకున్నా సరే ఈ రోజు ఎందుకు వేసుకోకూడదు, అండ్ అది కాకుండా ఇండియా ఫ్లాగ్ కోసం ఎతకడానికి ట్రై చేస్తా. సో లెట్స్ సీ మనకి ఇండియన్ ఫ్లాగ్ దొరుకుతుందా దొరకదా చూద్దాం. ఒకవేళ దొరకకపోయినా సరే లైక్ ఇక్కడ ఏంటంటే ట్రావెల్స్ ఉంటుంది, బుకింగ్ ట్రావెల్స్ ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రింట్అవుట్స్ ఉంటాయి కాబట్టి సో నాకు ఇలా గూగుల్లో డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ ఇస్తామని అడుగుతా. సో దాని తర్వాత నేనేమనుకుంటున్నానంటే లైక్ ఏదైనా స్వీట్ కానీ లేదంటే చాక్లెట్స్ కానీ ఏదైనా ఒక చిన్న చిన్న బాక్సెస్ తీసుకొని హోమ్లెస్ పీపుల్కి ఇవ్వడం అండ్ వచ్చే దారిలో పోయే వాళ్ళకి ఇవ్వడం చేద్దామని అనుకుంటున్నా. సో నాకు ఫస్ట్ చాలా అంటే నాకే ఏదోలా ఉంది, అంటే కొంచెం షై ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళడం అనేది కొంచెం సాహసం అనేది చెప్పాలి ఇక్కడ. సో లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇండియా ఫ్లాగ్ కోసం అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మొత్తం లాంగ్వేజ్ అయితే వాళ్ళకి అర్థం కాదు. సో మనం ట్రాన్స్లేటర్ అయితే పెట్టుకోవాలి. సో ట్రాన్స్లేటర్ పెట్టుకొని ప్లాన్ చేయాలి, చూద్దాం. వీళ్ళైతే అడగతా. సో ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది, సో అక్కడికి వెళ్ళి ట్రై అయితే చేద్దాం మనం. ఒకసారి ఆగండి. అండ్ వీళ్ళు చూడటం కూడా చాలా విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. లెట్స్ సీ మన ఇండియన్ డ్రెస్కి ఎలా వీళ్ళు రియాక్ట్ అవుతారో. అండ్ హాయ్ హలో, ఐ నీడ్ స్మాల్ హెల్ప్. విచ్ ఎనీవేర్ any place can I get flag? No. Okay, actually today Independence Day to our country. Yeah, okay, thank you. సో మన ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో వీళ్ళ దగ్గర అయితే లేదంట. సో ఇంకెక్కడ ఉంటుందో చూడాలి. సో లెట్స్ సీ మామ. చాలా వింతగా ఉంది వీళ్ళు ఇలా చూస్తుంటే. ఓకే, ఎక్కడ అడగాలైతే మాత్రం ఐడియా లేదు. నిజం చెప్తున్నా గైస్, ఇక్కడ వేడి ఉంది, అసలు మామూలు వేడి లేదు తెలుసా. అసలు బాబోయ్ చుక్కలు కనిపించేస్తున్నాయి ఇక్కడ. నేను ఇంకా చలిగా ఉంటుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, కానీ ఇక్కడ అంత సీనే లేదు. వేడి వాచిపోతుంది, ఇక్కడ దోల తీరిపోతుంది చెప్పాలంటే. నో ఓకే. సో మా అందరూ నో నో నోలు చెప్పుకుంటున్నారు. ఎవరిని అడిగి చావాలో అర్థం కావట్లా. ఓ పక్కేమో చోటలు పట్టేస్తున్నాయి. సో యాక్చువల్గా మా ఫ్రెండ్ని అడిగా, క్యాబోర్డ్ ఉంటాడు కదా, సో మావాడిని అడిగాను. మావాడికి కూడా తెలియదంట ఎక్కడ దొరుకుతాయో. అదే ఎతుకుతున్నా, చూద్దాం ఎక్కడైనా కనిపిస్తే నా అదృష్టం, లేదంటే ఇంకా వేరే సెకండరీ మార్గాన్ని ఏమన్నా ఎంచుకోవాలి. నో మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒకడు చక్కబడు ఓడి అడిగితే ఓడి చెప్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఫ్లాగ్ దొరకడం కష్టమే భయ్యా. చాలాసేపు నేను తిరుగుతున్నా, ఎక్కడ కూడా దొరకట్లేదు. ఒక్కొక్కరు ఏదేదో చెప్తున్నారు. సో గైస్ ఫైనల్లీ ఏంటంటే అక్కడ ఏదో ఒక షాప్ ఉంది, అక్కడ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి, మన యుఎస్ ఫ్లాగు ఇవన్నీ ఏదో కనిపించాయి. ఒక్కసారి అక్కడ ట్రై చేద్దాం, మన ఇండియన్ ఫ్లాగ్ ఏమైనా దొరుకుతుందేమో అని. సో రోడ్ క్రాస్ చేయాలి, హెవీగా తిరుగుతున్నాయి వెహికల్స్ అయితే ఆగట్లా. చూద్దాం. సో అక్కడికి వెళ్ళి అడుగుతాను ఒకసారి. మన అదృష్టం బాగుండి ఫ్లాగ్ దొరికిందంటే మాత్రం క్యాకనే చెప్పాలి. ఇంకా అమ్మ
ఈ రోడ్డు క్రాస్ చేయడానికి దోల తీరిపోతుంది భయ్, వీళ్ళు అసలు ఆగట్లేదు ఇల్లు. ఓకే, మనం షాప్కి అయితే వచ్చాం. ఇక్కడ చాలా కంట్రీల ఫ్లాగ్ అయితే ఉన్నాయి. సో మనం ట్రై చేద్దాం. హలో, do you have? This side, only side. No, I want actually India flag. Today, Independence Day in our country. Yeah. I want Indian flag. Any side. That is small size. Okay, it's okay. Yeah. సో ఏదో స్మాల్ సైజ్ అయితే ఏదో ఉందంట. నాకు ఏ సైజ్ అయినా పర్లేదని చెప్పాను. సో చూద్దాం, ఒకవేళ దొరికితే మన అదృష్టం. సో లెట్స్. ఓ ఫైనల్లీ, థ్యాంక్ యూ. సో గైస్, ఫైనల్లీ మనకైతే ఇండియన్ ఫ్లాగ్ అయితే దొరికింది. సో రియల్లీ థ్యాంక్ యూ. హౌ మచ్? యా, ఓకే. సో 50,000 అంట. సో ఫస్ట్ అయితే మనం పేమెంట్ చేసేద్దాం. ఒక్క నిమిషం. సో మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే దొరికింది, చూసారు కదా. సో కాకపోతే అది పెద్దది ఉంది. బట్ వాళ్ళని ఒకసారి చిన్నది అడుగుతాం, లేకపోతే అది తీసుకుందాము. ఇప్పుడు ఏంటంటే మనకి ఇవ్వడానికి మనీ లేకపోతే ఏటీఎంకి వచ్చాను. సో డ్రా అయితే చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ. సో వెళ్ళి ఇప్పుడు మనం ఫ్లాగ్ అయితే తీసుకోవాలి. సో ఫ్లాగ్ తీసుకొని ఇక నెక్స్ట్ స్వీట్స్ కానీ లేదా చాక్లెట్ కానీ తీసుకోవాలి. లైక్ చూద్దాం, వీళ్ళని అడుగుదాం ఒకసారి ఇంకా చిన్నది ఏమన్నా ఉందేమో అని. థ్యాంక్ యూ. Do you have any little bit small size? Only one size. Okay. Thank you. No change. సో నేనైతే 5 లక్షలు ఇచ్చాను బాబా. మనకి ఇది ఫ్లాగ్ ఎదుగండి, 50,000 అంట. సో వాళ్ళ దగ్గర చేయలేదన్నారు, నా దగ్గర లేదని చెప్పా. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళ కరెన్సీ నిజం చెప్తున్నా చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంది అండ్ చాలా కన్ఫ్యూషన్గా ఉంది మావా. ఎందుకంటే ఇక్కడ అన్నీ లైక్ ఎలా ఉన్నాయంటే లైక్ లక్షల్లోనే ఉన్నాయి అన్నట్టుంది ఇక్కడ. సో అవును, ఇది పెట్టుకోవడానికి ఒక స్టిక్ లాగా అడుగుదాం మాకు. డూ యూ హ్యావ్ ఎనీ స్టిక్ ఫర్ సపోర్ట్? ఎస్, యా ఉందంట. సో అది పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది, ఇలా పెట్టుకోవడం కష్టం మనం. సో ఫైనల్లీ మనకైతే దొరికింది. సో అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. దానికి ఎంత చార్జ్ చేస్తాం? ఎస్ కెన్ యూ ప్లీజ్? యా, హౌ మచ్ ఫర్ దిస్? నో, థ్యాంక్ యూ. సో మామా ఫైనల్లీ మనకి పొల్ల అయితే ఫ్రీ ఇచ్చారు. సో ఇప్పుడు మనమైతే ఏంటంటే వెళ్ళి ఏదన్నా చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ అయితే తీసుకుందాం. ఇలా పట్టుకొని వెళ్తున్నా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా లేరు, ఎందుకంటే మన ఇండియా జెండా ఇక్కడ ఎగురుతుంది. సో కాబట్టి నేను ఏంటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడు ఏదన్నా చాక్లెట్స్ కానీ లైక్ స్వీట్స్ కానీ తీసుకుందాం. వీళ్ళు ఎంత మంచిగా అనిపిస్తున్నారంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళా, నిన్న బైక్ బుక్ చేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళేటప్పుడు నా హెల్మెట్ జారి కింద పడిపోయింది. సో కింద పడిపోయి ఆ ముందర ఉన్నది విరిగిపోయింది. సో నేను మనసులో అనుకున్నా, అబ్బాయిడు మనకి ఇంకా గట్టిగా వేసుకుంటాడు, లైక్ గట్టిగా అయితే ఛార్జ్ చేస్తాడు, హెల్మెట్ కొనిమని చెప్తాడు, అది ఇది అని చెప్పి అనుకున్నా. అయితే నేను వెళ్ళి ఆ హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత మనోడు ఏం మాట్లాడలేదు. ఆ ఇరిగిపోయిన మొక్కని తీసి ఆ ముందర స్కూటీలో పెట్టుకున్నాడు. తర్వాత నా డెస్టినేషన్ దగ్గర డ్రాప్ చేసాడు. డ్రాప్ చేసుకుని డబ్బులు అడగట్లేదు. నేను షాక్ అయ్యాను. అరే ఏంట్రా ఇది, ఈ డబ్బులు అడగట్లేదు, ఏమీ లేదని చెప్పి అనుకున్నా. తర్వాత నేనే ఒక 10,000 తీసి ఇచ్చా. అంటే నాది ఆల్రెడీ ప్రీపెయిడ్ అయిపోద్ది. నేను బుక్ చేసిన యాప్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉంటాను అనమాట. వాడు అంటున్నాడు, నువ్వు ఆల్రెడీ డబ్బులు కట్టేసావు కదా అంటే, లేదు ఇది నీకోసం, సారీ ఫర్ దాట్, అది నేను కావాలని చేయలేదంటే, ఓ థ్యాంక్ యూ అమ్మ, నిజంగా నాకు చాలా బాగా అనిపించారు. ఇప్పుడు కూడా ఇది పెట్టుకోవడానికి ఒక పుల్ల అడిగాను. ఈ పుల్లకు కూడా డబ్బులు ఎంత అని అడిగితే లేదు డబ్బులు ఏం అవసరం లేదని చెప్పి అన్నారు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. India.
Yes, today Independence Day. So nice. Say Jai Hind. Yes. Thank you. Where are you from? Here. Okay, here. Okay. Thank you. Okay. Thank you. So actually, today in India, our Independence Day. So we are celebrating. Oh, really? Yes. In Vietnam, Independence Day September 2nd, right? Yeah. Yes, I know. Thank you. So nice. Thank you. Okay, I What's come your back. name? Yusuf. Yusuf. Yeah. My name is Lisa. Risa. Yeah. Oh, nice name. Nice to meet you, Risa. Yeah, me too. Nice to Thank you. Bye bye. Oof. So, అరే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం అమ్మ. ఇక్కడ తను లోకలే అంట, పేరేదో నిషానో కేసానో ఏదో చెప్పిందో అర్థం కాల. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను కూడా మన ఇండియా ఫ్లాగ్ చూసి. సో నైస్ అది ఇది అని. కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మనకి స్వీట్స్ ఉంటే బాగుంటుంది, లేదా చాక్లెట్స్ ఉంటే బాగుంటుంది. అది ఇచ్చి మనం నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా అని చెప్పచ్చు. ఇప్పుడు ఆ షాప్ కోసం ఎదుగుతున్నా. సో నార్మల్ మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది ఆలోచిస్తున్నా. సో లెట్స్. సో నేనైతే ఫ్లాగ్ ఇలా చేతిలో పట్టుకొనే ఉన్నా. సో మీకు లైక్ వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ ఫ్లాగ్ అయితే అలా చేతిలో పట్టుకున్నా. ఎందుకంటే మన చిన్న ఫ్లాగ్ అయితే ఇక్కడ తగిలించుకోవచ్చు, బట్ ఇది అక్కడ తగిలించుకోవడానికి లేదు. సో ఇలా పెట్టుకొని వెళ్ళలేము మనం. సో అందుకని ఇక ఈ చేతిలో అయితే లైక్ ఇలా పట్టేసుకున్నాను నేనైతే. సో అది మ్యాటర్. సో లెట్స్ సీ మనకి ఎక్కడైనా స్వీట్స్ ఆర్ చాక్లెట్స్. సో మామ ఫైనల్లీ 300K పెట్టి ఈ స్వీట్ బాక్స్ అయితే తీసానమాట. స్వీట్ అయితే పట్టుకొని వెళ్తున్నా. సో స్వీట్ అయితే కొనేసుకున్నాం మనం. సో మొత్తం మనకి 300K అంటే 3 లక్షలు అయింది స్వీట్లకి. అంటే 3 లక్షలు అంటే మన దాంట్లో ఒక 1000 రూపీస్ అలా ఉండొచ్చు. మన ఇండిపెండెంట్ డేని సెలబ్రేట్ అయితే చేసుకోబోతున్నాం విత్ ది స్వీట్స్. 3 లక్షల రూపాయలు. సో ఇందులో స్వీట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు మీరు? 6 స్వీట్లు ఏమో వచ్చాయి అంతే. సో ఇలానే ఉన్నాయి ఆ స్వీట్స్ కూడా. సో మొత్తం ఒక 6 స్వీట్లు ఏమో ఉన్నాయి అంతే. ఇదంతా కూడా గైస్ ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇదంతా వాకింగ్ చేయడానికి అండ్ ఎక్సర్సైజ్ చేయడానికి అక్కడక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ చాలామంది ఇక్కడ ఏంటంటే పొద్దున పూట రావడం, ఈవినింగ్ రావడం, ఎక్సర్సైజులు చేయడం, కొంతమంది షటిల్ ఆడడం. ఇక్కడ వీళ్ళ ఒక గేమ్ ఉంది గైస్, చాలా వెరైటీగా ఉంది గేము. ఇప్పుడు ఆ గేమ్ ఎలా ఉందంటే లైక్ ఫుట్బాల్ లాగా ఉంది. అంటే ఒక వాటర్ బాటిల్ని వీళ్ళు కాళ్ళతో ఇటు అటు తన్ని ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తంతే అవతలోడు మళ్ళీ తంతున్నాడు. అంటే వాలీబాల్ ఎలా ఆడతామో అలా వీళ్ళు కాళ్ళతో తన్ని. చాలా వెరైటీ ఉంది గేమ్ అయితే. సో వీలైతే ఇక్కడ ఎవరన్నా ఆడితే నేను చూపిస్తాను మీకు. చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇప్పుడు మన ఈ ఫస్ట్ సెలబ్రేట్ని ఇందాక మనకు కలిసింది కదా అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఏంది, నాసి గీసి ఏదో. సో తన దగ్గరికి వెళ్తున్నా. సో స్వీట్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్ తనే మనకి అప్రూవ్ చేయండి కాబట్టి సో ఫస్ట్ స్వీట్ తనకే ఇద్దామని అనుకుంటున్నా. సో ఇక్కడే ఉంది. సో ఫస్ట్ స్వీట్ ఇద్దాం, తన రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Sorry, your name again? Yusuf. Yusuf. Yeah. So Thank you. nice. I'm so happy. Where are you from? Bangladesh. Bangladesh. So today in India Independence Day. Yes, I know. Yeah. So that's why we are celebrating. So this is for Okay, you. thank you. Thank you. Thank you. And ఇంకా ఒక నిమిషం. Vietnam, See. Vietnam. Yeah. Thank you. Thank you. Bye. Thank you. Okay, Thank you. Bye. సో ఆయన బంగ్లాదేశ్ అంట. సో ఆయనకు కూడా ఒక స్వీట్ అయితే ఇచ్చాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మన ఇండిపెండెంట్ డేని ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే స్వీట్లు చాక్లెట్లు పంచారా నాకు. ఫస్ట్ టైం నేను ఇక్కడ పంచుతున్నాను రా. ఇదిగోండి గైస్, ఇలా వచ్చి లైక్ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తూ ఉంటారనమాట. పాటలు పెట్టుకొని మంచి ఎనర్జీగా చాలా యాక్టివ్గా చేస్తూ ఉంటారు వీళ్ళైతే. నాకు ఇక్కడ ఒక ఆయన కనిపించారు. సంథింగ్ ఏదైనా అమ్ముతున్నాడు అనుకుంటా. హలో, వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్?
Sorry, I don't need. Okay, this is for you. Sweet. Okay, thank you. సో ఆయన ఏదో అమ్ముతున్నాడు, ఐ థింక్ మేబీ లాటరీ టైప్ ఉంది అది, అదేదో మనకు తెలీదు. సో మనమైతే ఆయనకి ఇచ్చేసాం. అండ్ యాక్చువల్గా నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఈ ఏరియాలో నిన్న లైక్ హోమ్లెస్ పీపుల్స్ కనిపించారు నాకు కొంతమంది. సో వాళ్ళు ఉంటారేమో అని వచ్చాను. లైక్ వాళ్ళైతే ఇప్పుడు నాకు కనిపించట్లా. సో వాళ్ళ కోసమే ఎదుగుతున్నాను నేను. సో వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇద్దామని చెప్పి చూస్తున్నా, బట్ వాళ్ళైతే కనిపించట్లేదు. సో అదే చూస్తున్నాను నేను. వీడెవడో ఆఫ్రికా వాడు ఉన్నాడు, నేను అడుగుదాం. హలో, where you from? Nigeria. Okay, Nigeria. Yeah. So in India today Independence Day. So Oh. I am celebrating. Wow, So that's this is cool. for you. Thank you. Happy Independence Day, India. Thank you. Say Jai Hind. Yeah, nice to meet you, brother. Say Jai Hind. Jai Hind. Jai Hind. Thank Jai you. Hind. Thank you once again. అలా వెళ్తున్నా, సో మనోడు కనిపించాడు. సో నైజీరియా పా ఏమున్నాడు మావా, కానీ మంచి హైట్ ఉన్నాడు మావా, ఈ హైట్ ఉన్నాడు మనోడు. సో ఇట్ గుడ్ యాక్చువల్లీ. సో ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే కొరియా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో కొన్ని కొరియన్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్గా బొమ్మల షాపులు ఇలా ఉన్నాయి. సో మా దాంట్లో కొంతమంది ఉన్నారు పిచ్చోళ్ళు, వీళ్ళకే చెప్తానా, అదిగో మీకే పిచ్చి బొమ్మలు, కొరియా బొమ్మలు అన్నీ ఉన్నాయి, చూసుకోండి మళ్ళా. ఓకే, ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే ఇద్దాం స్వీట్. సో ఏమంటారో చూద్దాం. హలో సార్, హలో, దిస్ ఈజ్ ఫర్ యూ. No, actually in India today Independence Day, so we are celebrating, so that's why. No, okay, thank you. సో పోలీస్ ఆఫీసర్కి ఇచ్చాను, బట్ ఆయన వద్దని అయితే చెప్పాడు. మరి సో ఎందుకు వద్దన్నాడో మనకైతే తెలీదు. వెనకాల వాళ్ళ రియాక్షన్ చూడండి, అలా అమ్మో ఏదలా అనిపిస్తుంది. ఐ థింక్ వీళ్ళు ఇండియన్స్ అనుకుంటా. ఇండియా సేవ్. సో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా సి కిదర్? హైదరాబాద్. నేను హైదరాబాదే. అవునా? మీది యూట్యూబ్ ఛానలా? అవునవునన్న, మనది హైపర్ కింగ్ అని యూట్యూబ్ ఛానల్. మన ఇండిపెండెంట్కి సెలబ్రేట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నా. సో మన ఇండియన్ కనిపించారు, ఇదిగోండి. సో ఎప్పుడు ఇచ్చారన్న? యాక్చువల్గా 3 days అయ్యింది. ఓకే, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారికి వీసా కోసం వచ్చాము. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ. మన తెలుగు వాళ్ళు గెలిచారు మొత్తానికి. సో ఫైనల్లీ మన తెలుగు వాళ్ళు గెలిచారు, అది హైదరాబాద్ అంట. సో వాళ్ళకు కూడా మన ఇండిపెండెంట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా చివరిగా ఒక్కటి మిగిలింది గైస్. సో చివరిగా ఏంటంటే ఒకే ఒక స్వీట్ మిగిలింది. ఈ స్వీట్ నేను రూమ్కి వెళ్ళి నేనైతే తింటా, ఎందుకంటే నేను సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో చలో ఇక మనం లేట్ చేయకుండా రూమ్కి వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్లీ నడిచి రూమ్కి అయితే వచ్చాను భయ్యా. కాళ్ళంతా లాగేస్తున్నాయి, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేశాను ఈరోజు. ఎందుకంటే ఈ ఒక ఫ్లాగ్ ఎత్తకడానికే ఎంత దూరం వెళ్ళానో కూడా తెలియట్లేదు. ఆ ట్రావెల్ చేసి మొత్తం తిరిగి కానీ నాకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొంచెం ఈ హోమ్లెస్ పీపుల్స్ కనిపిస్తే వాళ్ళకి ఇచ్చి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, బట్ నాకైతే వాళ్ళు ఎక్కడ కనిపించలా. సో చాలాసేపు ట్రై చేశాను, తిరిగిన ప్లేసుల్లోనే మళ్ళీ తిరిగి కూడా చూశాను నేను. సో నిన్న ఈ టైంకి చాలామంది ఉన్నారు బ్రో, బట్ ఏమో తెలియదు. సో ఇప్పుడు నేను సెలబ్రేట్ చేసుకుంటా. సో ఇదిగోండి, ఇందులో వచ్చిన బాక్స్, ఓ షిట్, ఇది ఓపెన్ అయిపోయిందా? సరిపోయింది, ఒక్క సెకండ్. ఇదేంటిది చూద్దాం, మనం టేస్ట్ చూద్దాం, అంటే ఇక్కడ స్వీట్స్ ఎలా ఉంటాయో. ఇందులో వచ్చేసి ఇది పప్పాయ అనుకుంటా. సో పప్పాయ కేక్, పైన అయితే పప్పాయ కాదు, ఇదేంది మస్క్ మిలన్. మస్క్ మిలన్ అయితే ఇక్కడ వేసారు. ఇది దానికి సంబంధించిన ఫ్లేవర్ అనుకుంటున్నా. అండ్ ఈ డబ్బాలో ఇదిగోండి, ఈ డబ్బా అయితే ఇలా ఉంది. అండ్ ఇందులో ఇక్కడన్నా స్వీట్స్ పెట్టారు. అండ్ ఇందులో ఇదిగోండి ఈ స్పూన్లు అయితే పెట్టారు. యాక్చువల్గా అక్కడే చూపిద్దాం అనుకున్నా కానీ స్పూన్లు చాలా బాగున్నాయి బ్రో, స్టీల్ ఇచ్చారు, నైస్. ఇవి ఇంటికి ఎత్తుకెళ్ళిపోతా. స్పూన్లు నిజంగా బాగున్నాయి బ్రో. ఇదిగోండి, ఇది గోల్డ్ కలర్ ఉంది, నైస్. ఇది కూడా స్టీలే, ఓకే నైస్. గోల్డ్ కలర్ ఒకటి, ఇది ఒకటి వచ్చింది. ఇటు సైడ్ ఉంది మళ్ళీ. ఇటు సైడ్ నైస్ బ్రో. ఏంటిది? ఓకే, ఇది ప్లాస్టిక్ స్పూన్.
ఇదిగోండి. అరే ఇక్కడ స్పూన్లు ఉన్నాయి బ్రో, ఈ స్పూన్లు ఇవ్వాల్సింది నేను. స్వీట్లు ఒకటే ఇచ్చే, స్వీట్తో పాటు ఈ స్పూన్లు కూడా ఇచ్చింటే బాగున్నాయేమో. చల్లండి, ఏముంది, ఇంటికి పట్టుకెళ్ళిపోదామే. అండ్ ఇక్కడ క్యాండిల్స్ ఇవి. చాలా వెరైటీగా ఉన్నాయి భయ్య క్యాండిల్స్ అయితే. నైస్, నేను మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇదిగోండి బ్రో, వాటి బ్రో భలే ఉంది బ్రో క్యాండిల్స్. ఇలా పెట్టి ఇక్కడ అంటించాలనుకుంటా. సో చాలా బాగున్నాయి క్యాండిల్స్. ఇదిగోండి క్యాండిల్స్ వెరైటీగా ఉన్నాయి బ్రో. ఉన్నిలే, ఇవన్నీ ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాను నేను. సో అది ఫైనల్గా క్యాండిల్స్, స్పూన్లు అయితే ఇచ్చారు అంతే. ఇంక అంతమించి ఇందులో ఏం లేదు. చలో మనమైతే ఈ స్వీట్ని అయితే టేస్ట్ చేద్దాం, అంటే ఎలా ఉంటుంది అనేది. సో ఇదైతే కేకే భయ్య, పైన అంతా జెల్లీ ఉంది, కింద కేక్ ఉంది, అండ్ పైన ఒక ఫ్రూట్ అయితే పెట్టారు. ఫ్రూట్ మస్క్ మిలన్ చాలా బాగుంది. పైన జెల్లీ అండ్ దాని లోపల కేక్. కేక్ కూడా కాదు బ్రో, అది కూడా ఒక రకమైన జెల్లీ టైప్లోనే ఉంది అండి, అంటే స్పాంజ్ టైప్లోనే ఉంది కొంచెం, కానీ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. సో ఫైనల్లీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. చలో మరి టేక్ కేర్, బాయ్, జై హింద్. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.